ఇంట్లో ఎలకలు ఎక్కువ అయిపోయినా ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి, గబ్బు లేపుతాను ఇందంతా. అవునా, అదేం పెద్ద విషయం చంద్ర. ఓ బోను పెట్టదా ఎలకల బోను? ఏడన్నా మళ్ళీ ఎలకల బోను అంటే 250 రూపాయలు పెట్టాలంటే ఇబ్బంది కదా. ఓ ఎలకల బోన్లు కొనలేవా? కొంచెం ఇబ్బందా? మరి అయితే ఓ పని చేయి, ఓ డబ్బాలో అరటిపండు పెట్టు. అది కూడా ప్రయత్నం చేసినా, బయట ఏడ అడిగినా కూడా డజన్ 80 రూపాయలు చెప్తారు. అరటిపండు ఎట్లా కొనాలో కూడా అర్థం కాలే నాకు. అరటిపండు కూడా కష్టమేనా? అయితే ఓ పని చేయి, ఒక ఎర్రగడ్డ పెట్టు. ఎర్రగడ్డ అంటే ఏడనా, అది కూడా 50 రూపాయలు చెప్తారన్న కేజీ. ఏంది, ఎర్రగడ్డ కూడా కష్టమేనా చంద్ర? అయితే ఓ పని చేయి, ఒక బిస్కెట్ ఏదో పెట్టాయా? బిస్కెట్ ప్యాకెట్ అంటే ఏడన్నా, అది మళ్ళీ 10 రూపాయలు 15 రూపాయలు బిస్కెట్ పెట్టాలా? బిస్కెట్ కూడా ఇబ్బందేనా చంద్ర? ఏం నా సైలెంట్ అయిపోతుంది. ఏదన్నా మంచి సలహా అయినా దాని కోసం ఏం చేయాలో దిక్కు తెలియకుండా అయిపోతుంది. ఇంకా సలహాలు ఏం లేవు చంద్ర, నీ దరిద్రాన్ని చూసి అవే ఏదో రోజు వెళ్ళిపోతాయిలే. ఏమయ్యా సురేష్, నీకు ఉబ్బసం తగ్గాలంటే వాకిలి తెరిచేసుకొని పనుకోమన్నాను కదా. మంచి గాలి వస్తుంది, బాగా తగ్గిపోతున్నాను. పాటిస్తున్నావా? వాకిలి తెరిచేసుకొని పనుకుంటున్నావా? అవునన్నా, నువ్వు చెప్పినట్లే వాకిలి తీసి పనుకుంటున్నాను. మరి అయితే చల్లగాలికి ఉబ్బసం అంతా పోయి ఉంటుంది కదా. ఉబ్బసం పోలేదు కానీ నా ల్యాప్టాప్, నా వాచ్, నా ఉంగరము, నా చైను అన్నీ పోయినా. నీ పాసు గల నా సలహా నుంచి పెద్ద చిక్కొచ్చి పడిందే చంద్ర. ఓ చంద్ర, ఏంలే, ఇప్పుడు ఓటు వేస్తాం కదా, ఇట్లా ఏళ్ళకి రంగు పెడతాడు, అది కడిగితే పోదా? నువ్వు కడిగినా కాదనా, ఏం చేసినా పోతున్నా. అది ఏంది, సబ్బుతో రుద్దినా పోదా? నువ్వు సబ్బుతో కాదనా, షాంపూతో తిక్కినా కూడా పోదు. కా చంద్ర, ఒక వారం తర్వాత? వారం కాదనా, నెల అయినా పోతుంది. కా చంద్ర, అదేందో మన తలకాయకి వేసుకుంటే పోలే, మనం వేసుకునేటివి మూనాలకే పోతాండాయి. అందుకే నా మన ఊర్లో అందరూ నేను మేధావి అనేది. ఒక పెగ్గు మందు తాగితే ఒక 2 గంటల ఆవిసి తగ్గిపోతుంది చంద్ర నీ జీవితంలో. అదేగిన ఒక్క 10 నిమిషాలు బాగా నవ్వినావనుకో, నీకు 5 గంటల ఆవిసి పెరుగుతుంది చంద్ర. ఎందుకు తాగుతావు చంద్ర? వదిలే చంద్ర, తాగేది మానుకో చంద్ర. అన్న నేనేమంత తిక్కోని కాదనా, పెగ్గు తాగితే తగ్గిపోతుంది, నవ్వితే పెరుగుతుంది ఆయుష్ అని నాకు తెలుసు. అందుకే గ్యాప్ లేకోకుండా పెగ్గుకి మధ్యలో విపరీతంగా నవ్వుతాంట నేను. ఆహా, ఓహో, ఏం మేధావులు ఉన్నారయ్యా మన లోకంలో. అన్నా, నీతో ఒకటి అడగాలన్నా. అడుగు సురేష్, ఎంతో మందికి ఎన్నో చెప్తానంట, నువ్వు అడిగితే చెప్పలేనా నేను? మరి ఎందుకన్నా ఈ లోకంలో ఇన్ని గొడవలు? అబ్బా సురేష్, వేస్తానే మంచి గట్టి ప్రశ్న వేసినావు. మరి దీన్ని చెప్పాలంటే 2 చిట్టెమ్మ దోశలు పడాల్సిందే. సర్లేనా, దానికేముంది, తిందాంలే. సురేష్, చిట్టెమ్మ దోశలు ఓకే అన్నావు కదా, చెప్తాను ఇంకో. ఈ లోకంలో మతం కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు, కులం కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు, ధనం కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదీ లేకోకుండా నిస్వార్థంగా కొట్లాడే వాళ్ళు భార్యాభర్తలేనయ్యా. దేనికి కొట్లాడతారో ఏమో వాళ్ళకే తెలియకోకుండా నిస్వార్థంగా కొట్లాడతారు చూడు, వాళ్ళదే నిస్వార్థమైన కొట్లాట. అందుకేనా మా ఊరు మేధావి అనేది. సరేనా, పదం చిట్టం దోశలు తిందాం పద.